హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు శనివారం నేను వ్యాపారానికి వెళ్ళదలుచుకోలేదు. ఆల్రెడీ నా శుక్రవారం మీ అందరికి చెప్పాను. ఎందుకంటే రేపు ఆదివారం వస్తుంది. ఆదివారానికి నేను అవుట్లో రెడీ అయ్యి కొంచెం ఒక గంటన్నర ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది. చేస్తాను, ఎందుకంటే శుక్రవారం పెద్ద బేరం లేదని చెప్పేసి మేము అందరికీ చెప్పాను. 300 రూపాయలు వచ్చినాయి. మరి నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఈసారి రేపు శనివారం అయితే సెలవు తీసుకొని మొత్తం సరుకు కొంచెం చదువుకుంటాను మధ్యాహ్నం పూట. ప్రస్తుతానికి చదివేసేసి ఈ వ్యాపారం కావాల్సింది ఏంటంటే, మనకి నేను నీట్గా చదువుకోవాలి. మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాలే చాలా నీట్గా చక్కగా చదువుకోవాలి. ఏదైనా సరే మనం సాధించాలి, మనం పని చేసుకోవాలి, కష్టపడి ఆ రూపాయి తెచ్చుకుని కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాలని చెప్పి మనలో మన కుటుంబాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఆ ఇంటి యజమాని. అందరికీ తెలిసిందే. కొంతమంది కష్టపడి పని చేసుకుంటారు, కొంతమంది ఏమైనా నెల జీతాలకు కూడా పని చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, కొంతమందికి ఏంటంటే బాగా చదువుకుంటారు. ఆ చదువుకొని ఏం చేస్తారంటే, వాళ్ళకి సరైన ఉద్యోగం రాక బాగా గొప్ప చదువులు చదువుతారు, పాపం కష్టపడి చదువుతారు, ఎంబీఏ చదువుతారు, డిగ్రీలు కొన్ని మంచి చదువులు చదువుతారు. పాపం చదివి వాళ్ళకి ఏంటంటే డిసప్పాయింట్ ఏంటంటే ఒక్కటే ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదివిన చదువుకి ఉద్యోగం రాకపోయే వాటికి కాస్త వాళ్ళకి చాలా ఇబ్బంది బాధపడతా ఉంటారు. కొంతమంది కొన్ని పనులు చిన్న పనులే చేసుకుంటున్నారు, చేసేది ఏం లేదు. ఏం చేస్తారు మరి పాపం? అయితే నేను చెప్పేది ఏంటంటే, అందరికీ ఇప్పుడు మనం చేసే పనుల్లో కొన్ని ఇప్పుడు నేను చేసే వీధి తిరిగే వ్యాపారాలు కొన్ని ఉన్నాయి. మనం తప్పులేదు, మనం కష్టపడి పనిచేసుకుని మన కుటుంబంలో భార్య బిడ్డలను పోషించుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 21 నుంచి 25 వచ్చిన తర్వాత మరి కొంతమంది చదువుకుంటారు, కొంతమంది ఏమో చదువు ఆపేస్తారు. ఆపేసినది ఏంటంటే, మరీ బయట అలా తిరక్కోకుండా తొందరగా పెళ్లి చేసుకుంటే మనకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఎంతసేపు తల్లిదండ్రుల మీద ఆధారపడతాము? తల్లిదండ్రుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు. వాళ్ళకి మనం ఆసరాగా మనం నిలబడాలి. అంతేగాని వాళ్ళ మీద మనం పడిపోయి తినేసి కూర్చుంటే మనకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఏదో మాట అంటూ ఉంటారు, మనకేం పౌరుషాలు కోపాలు వస్తాయి. మరి అంతే కదా, మనం ఏదో పని చేసుకుంటే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి మీరు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటుంటే ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్లన్నా చేసుకోండి. చిన్న వ్యాపారాలు చేసేసుకొని సంతోషంగా బతికేయచ్చు ఫ్రెండ్స్. ఏదైనా ఫ్రెండ్స్, మనకి నేను ముఖ్యంగా చెప్తున్నా అందరికీ, కష్టపడి పనిచేయండి. ఏది మనకి ఇల్లు గడవదు. స్నేహాలు వేసుకొని 10 మంది స్నేహం చేసుకొని ఆ స్నేహాలకు తిరిగి టైం వేస్ట్ చేసుకోబాకండి. ఎందుకంటే స్నేహం చెయ్యండి, అది ఎంతవరకు కొంతవరకు మీ పని అయిపోయిన తర్వాత కాసేపు కాలక్షేపానికి ఒక 4 స్నేహితులు 2 స్నేహితులతో కాలక్షేపం చేయొచ్చు, తప్పులేదు. కానీ అదే పనిగా మనం పనులు ఎగ్గొట్టేసేసుకొని స్నేహితుల కోసం అని చెప్పేసి మన ఇల్లు దుర్బరా చేసేసుకొని ఇల్లు ఆగం చేసేసుకొని ఒళ్ళాగం చేసేసుకొని అలాంటి పనులు మాత్రం చేయకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఇది. సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాలు, కూరగాయలు కానీ చిన్న వ్యాపారాలు కానీ బోల్డ్ వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలా ఉన్నాయి. మీరు చేసుకోండి, అర్థం చేసుకోండి. ఈరోజు నేను బాగా చదివాను, నాకు ఆ ఉద్యోగమే కావాలని చెప్పి గొంతుమ్మ కోరికలేక కూర్చోవద్దు. ఎందుకంటే మీ లక్కు బాగుంటే, మీ టైం బాగుంటే మీకే ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత సంతోషం, అందరూ సంతోషంగా హ్యాపీగా బతికేయచ్చు. మరి రానప్పుడు ఆ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా మనం ఏదో ఒక చిన్న పనిలో నెలవారీ జీతాలో ఏదో మీకు నచ్చిన పని, మీకు ఏది సూటబుల్ అయిద్దో, ఏది నచ్చిద్దో అది మీ మైండ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మీరు చిన్న ఉద్యోగాలు చేసుకొని ఏదో రకంగా సంతోషంగా బతకండి. ఆ ఉద్యోగం కూడా ఏంటంటే పోస్ట్ పోన్ చేయకోకుండా దానికి భర్తీ చేసుకుంటా, ఆ ఉద్యోగానికి అప్లై చేసుకుంటా కూడా మీరు ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఉండాలి. అంతేకాక శాంతం వదిలేమని ఎవరు అంత చదువుకొని మరి ఈ పని చేసుకోవాలన్నా మీకు కొంచెం చులకరంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. మరి అలా అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వచ్చే టైంకి వస్తుంది. మీరు అనుకో ఒక్కొక్కరు లక్కు తొందరగా వస్తుంది. ఇప్పుడు క్లాస్లో 50 మంది ఉన్నారనుకో, అందరూ ఫస్ట్ క్లాస్ రారు కదా, ఎవరో ఒకళ్ళు వస్తారు. ఫస్ట్ క్లాస్ ఒకళ్ళు వస్తారు, సెకండ్ వస్తారు, థర్డ్ వస్తారు. తర్వాత అలాగే ఉంటాయి, అందరూ ఉంటారు. మీకంటే బాగా గొప్పగా చదువుకునే వాళ్ళు కూడా ముందే రావచ్చు, అసలు రాకపోవచ్చు కూడా. దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మీరేమైనా చిన్న వ్యాపారాలు చేసుకుంటే చిన్న వ్యాపారాలు చేసుకుని మీ కుటుంబానికి ఆసరాగా ఉండాలి. అంతేగాని ఏజ్ బార్ చేసేసుకోబాకండి. 35-40 దాకా వెయిట్ చేయబాకండి. ఏది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటే మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చినట్లయితే నాకు లైక్ ఇస్తారని చెప్పి కామెంట్ పెడతారని, మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ మీకు రిప్లై కోసం మీ రిప్లై కూడా నేను ఇస్తా, మీరు మంచి కామెంట్ పెడితే. హే ఫ్రెండ్స్, ఓకేనా? కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకుని మన పాత వారు ఎవరైనా సరే లైక్ చేసి నన్ను ముందు నుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరూ ప్రతిరోజు కోరుకుంటూనే ఉన్నా. కొంచెం నాకు లైకులు రావట్లేదు ఫ్రెండ్స్. మీరే నాకు దగ్గర కొంచెం లైక్స్ మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ షేర్ చేయండి. మన వీడియోలు చాలా ఉన్నాయి, చిన్న చిరు వ్యాపారాలు చేసుకుని చాలా వీడియోలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.